సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశకే రాక్ వైటీలో. ఇవాళ మనము ఒక న్యూ వరల్డ్లో వచ్చేసాము. కానీ ఏ న్యూ వరల్డ్లో మనం ఇప్పుడు ఒక హౌస్ని బిల్డ్ చేయబోతున్నాము. బేసికలీ ఒక బిల్డింగ్ వరల్డ్ అన్నట్లు. నేను ఫస్ట్ అయితే స్మూత్ క్వార్ట్స్ తీసుకున్నాను. ఒక షార్ట్ ఇల్లు నేను యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఇది కనపడింది. నేర్చుకుందామనేసి దీన్ని నేర్చుకున్నాను గైస్. సో లెట్స్ బిల్డ్ ఇట్. ఓకే గైస్, మన మెయిన్ అదేంటి స్ట్రక్చర్ లాగా అలా అయిపోతుంది గైస్. కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు. గాయస్, ఐ థింక్ నేను రాంగ్ చేశానేమో. ఓకే గాయస్, నేను దీన్ని కరెక్ట్ చేసి మిమ్మల్ని కలుస్తాను. ఓకే, సో గాయస్, నాకు తెలిసింది అది ఇప్పుడు ఎలా చేయాలో. ఇప్పుడు మనం ముందు కిందికి వెళ్దాము. ఇలా ఒక 4x4 లేయర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి. ఇంకో 4x4 లాగా. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేయాలి గైస్. ఇది చాలా షార్ట్ హౌస్, అందుకే. గాయస్, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను స్లాబ్స్తో చేయాలా లేదంటే క్వార్ట్స్ బ్లాక్స్తో చేయాలా. నాకు తెలిసి నేను క్వార్ట్స్ బ్లాక్స్ తోటే చేస్తాను. నాకు ఇది ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా రావట్లేదు. స్మూత్ క్వార్ట్స్ బ్లాక్. ఓకే, త్వరగా దీన్ని నింపేద్దాము. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి గైస్. ఇంకా మీకు ఫ్రీ ఫైర్ కావాలంటే లైక్ షేర్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ తప్పకుండా. నేను త్వరగా పక్కా తెస్తాను. ముందు మనం మార్నింగ్ చేసేసుకుందాము. ఓకే గైస్, మనం దీన్ని అయితే తయారు చేసేసుకున్నాం గైస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక గేట్కి గ్యాప్ వదిలేసి మిగతాదంతా చేసేసుకుందాము. గైస్, నేను అది చేశాక మిమ్మల్ని కలుస్తాను. ఓకే, సో గాయస్, మన మెయిన్ స్ట్రక్చర్ అయిపోయింది. చాలా మటుకు మెయిన్ స్ట్రక్చర్ అయిపోయింది మనది. గాయస్, అరే మళ్ళీ మార్నింగ్ నుంచి నూనె అయిపోతుందేమో. లెట్స్ గో. మళ్ళీ మార్నింగ్. మన హాఫ్ బిల్డ్ అయితే అయిపోయింది గాయస్. డోర్స్ కూడా నేను పెట్టేశాను. ఇంకా లోపల కొంచెం చీకటి ఉంటుంది కాబట్టి మనం ల్యాంటర్న్స్ పెడదాం గాయస్. ల్యాంటర్న్స్. ఓకే, మనం ముందు దీన్ని బిల్డ్ చేసేస్తాము. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ల్యాంటర్న్స్ ప్లేస్ చేద్దాము. ఓకే, ల్యాంటర్న్స్ ఎలా ప్లేస్ చేస్తారు? ఓకే, అది డౌన్ ప్లేస్ చేస్తారు కదా. అయితే మనం కొంచెం ఓవర్ డెకరేషన్స్ చేద్దాము. ఓకే, ఇప్పుడు చాలా బెటర్గా ఉంది గైస్.
ఇప్పుడు మనం ఆర్మర్ స్టాండ్ ఇంకా మనం నెథరైట్ ఆర్మర్ తీసుకుందాము. ఓకే, ఇప్పుడు నేను తీసేసుకున్నాను. దీన్ని డ్రాప్ చేసేసాను, పర్వాలేదు గాయస్. దీన్ని సెంటర్లో పెడదాము. ఇప్పుడు దీనికి ఎక్విప్ ఇప్పుడు ఒక స్వాట్ కూడా తీసేసుకుందాము. ఎక్విప్ ఒక నెథరైట్ ఆర్మర్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఇంట్లో మెయిన్ ఐటమ్స్ బెడ్. మనం రెడ్ బెడ్ తీసుకుందాము. ఇక్కడ కమాన్. ఓకే, ప్లేస్ అయిపోయింది. ఇంకా ఆబ్వియస్లీ క్రాఫ్టింగ్ టేబుల్, ఇంకా ఫర్నెస్. దీన్ని ఇక్కడ పెట్టేసి ఫర్నెస్ని ఇటువైపు ఫేస్ చేసేలాగా 2 పెట్టేద్దాము. ఓకే, చాలా మటుకు అయిపోయింది గైస్ మన హౌస్. ఇప్పుడు మనం పైన కొంచెం డెకరేషన్స్ చేద్దాము. పైన చాలా ఖాళీ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కూడా ఆర్మర్తో నింపేద్దామా? కానీ సార్ మనం డైమండ్ ఆర్మర్ నింపుదాము. ఓకే, ఓ హే, ఇదేంటి ఇది పట్టుకుంది? ఓకే, దీన్ని ఒక పికాక్స్తో రిమూవ్ చేద్దాము. వావ్, ఓకే, దీన్ని కూడా ఒక క్రాస్ ఫేసింగ్ ఇప్పుడు ఆబ్వియస్లీ అన్ని బేసెస్లో ఒకటైతే మెయిన్గా ఉంటుంది, ఇంకేదో కాదు గాయ్స్, సీక్రెట్ బేస్. ఇదేంటి? ఏమో ఉంది. ఓకే, ఇక్కడ మనమైతే ఒక ట్రాప్ డోర్ పెట్టేసుకుందాము. అది కూడా ఇలాంటిది. ఓకే, సో గాయస్ అయితే నేను వచ్చేసాను మొత్తం ఇంటిని తయారు చేసి. సో మీకు టోటల్ చూపిస్తాను గాయస్. దూరం నుంచి చూస్తే మన ఇల్లు ఇలా ఉంటుంది, చాలా చిన్న ఇల్లు. ఇంకా ఈ గ్రాస్ బాక్స్లో ఇది ఫిట్ కూడా అయిపోయింది, దీని ముందే ఉంది. ఈ మాప్స్ ఎందుకుంటాయో. హే క్రీపర్. ఓకే, వీళ్ళని వదిలేయండి గాయస్. కానీ ఇక్కడ నేను డెకరేషన్కి ఇక్కడ గ్రాస్ లీవ్స్ పెట్టాను, ఇటు కూడా పెట్టాను గాయస్. ఇప్పుడు ఫస్ట్ నేను పైనకి వెళ్ళి చూపిస్తాను. ఇగో చూడండి గాయస్, పెట్టేసుకుందాము మన ఇంపార్టెంట్. అయిపోయింది ఇప్పుడు. ఇంకా గాయస్ మీరు ఇక్కడ 2 ఆర్మర్ స్టాండ్స్ని చూడొచ్చు. ఇంకా గాయస్ రాగానే నా పవర్ఫుల్ నెథరైట్ ఆర్మర్, కానీ ఎన్చాంటెడ్ లేదు. పైన మేము చూపించేసాను, ఇప్పుడు కింద చూపిస్తాను గాయస్.
ఇప్పుడు ఇక్కడికి వెళ్తే మీకు 2 ఫర్నెస్, ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఒక నెదరైట్ ఆర్మర్, ఇంకా 2 ఒక బెడ్ ఉంది. ఇంకా ఇక్కడ ఒక ట్రాప్ డోర్ ఉంది. మన సీక్రెట్ బేస్ది దారి. క్లోజ్ అవ్వు. ఓకే. ఇప్పుడు ఇంకొక డోర్. ఇక్కడ మన స్టోరేజ్ రూమ్ ఉంది గైస్. సీక్రెట్ బేస్ కాదు కానీ స్టోరేజ్ రూమ్ లాంటిది, సీక్రెటే ఒక విధంగా. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం గైస్. మళ్ళీ మూసేద్దాము. గైస్ మీకు ఈ హౌస్ ఎలా ఉందో చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో. చాలా ఈజీ గైస్, స్మాల్ హౌస్. మీరు మీ సర్వైవల్ సిరీస్లో తయారు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చిన్నగా ఉండొచ్చు కానీ స్టోరేజ్కి మాత్రం ఇలా మీరు చిన్న చిన్న సీక్రెట్ బేస్తో లోపల డిగ్ డౌన్ చేస్తే చాలా పెద్దగా అవుతుంది. ఇంకా డెకరేషన్ లీవ్స్ పింక్ కలర్తో యాడ్ అయ్యాయి. ఇవే లీవ్స్లో నాకు తెలియదు కానీ గైస్ సూపర్ ఉంది. గైస్ ఇంతే ఈ వీడియోకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.